హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో, మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ అని చేసాం కదా! సో, మనందరం తెలుసు రోజ్ క్లస్టర్ ఇండెక్స్, కాలమ్ స్టోర్ క్లస్టర్ ఇండెక్స్. అంటే డేటా ఫార్మాట్ అనేది రోజ్ స్టోర్ ఉంటది, కాలమ్ స్టోర్ ఉంటది. సో, మీరు సీక్వెన్సర్‌లో వర్క్ చేస్తుంటే ఖచ్చితంగా మీకైతే సో, ఐడియా ఉండుంటది. ఎస్పెషల్లీ కొంచెం పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలిసినోళ్ళకి. సో, ఇవాళ అది ఐ మీన్ ప్రాక్టికల్‌గా యూ ట్రై టు అండర్‌స్టాండ్. ఓకే. ఇన్ డెప్త్‌గా ఏమి అనటం లేదు. జస్ట్ ఓవర్‌వ్యూ మాత్రమే. ఇక్కడ నేను టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. మనకిక్కడ 3 కాలమ్స్ ఉన్నాయి. ఎంప్లాయీ ఐడీ, నేమ్, సాలరీ. ఓకే. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే. టేబుల్ క్రియేట్ అయింది. అండ్ డేటా కూడా ఇన్సర్ట్ చేద్దాం. సో, సెలెక్ట్ చేద్దాం. ఓకే. సో, వెరీ గుడ్. ఇప్పుడు నేను క్లస్టర్డ్ కాలమ్ స్టోర్ ఇండెక్స్ అనేది క్రియేట్ చేశాను. ఓకే. మనకి ఇంతకుముందు సో, జనరల్‌గా ఇండెక్స్ ఉంటది. క్లస్టర్డ్ ఇండెక్స్ ఉంటది గానీ, క్లస్టర్డ్ కాలమ్ స్టోర్ అనేది ఐ థింక్ 2014 వర్షన్ ఆన్వర్డ్స్ నుంచి ఇంట్రొడ్యూస్ చేశారు. బట్ 2017లో బాగా పాపులర్ 19 తర్వాత సో, 2022 ఇలా మనకి సో, రకరకాల వర్షన్స్ ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇక్కడ క్రియేట్ క్లస్టర్డ్ కాలమ్ స్టోర్ ఇండెక్స్ నేమ్ ఆన్ టేబుల్. ఓకే. నేను ఎక్కడ కూడా కాలమ్ నేమ్ స్పెసిఫై చేయలేదన్నమాట. సో, ట్రై టు ఎగ్జిక్యూట్. ఓకే. మనకైతే క్లస్టర్డ్ కాలమ్ స్టోర్ ఇండెక్స్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు ఏదైతే నేను ఎగ్జిక్యూట్ చేస్తానో సెల్ఫ్ స్టేట్మెంట్ అనేది ఆల్రెడీ యాక్చువల్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ అనేది ఎనేబుల్ చేశాను. ఎగ్జిక్యూట్ చేద్దాం. సో, చూడొచ్చు మీరు ఇక్కడ. సో, జూమ్ అవుట్ చేస్తాను కావాలనుకుంటే. క్లస్టర్డ్ కాలమ్ స్టోర్ ఇండెక్స్ స్కాన్ అన్నమాట. దీని మీద మౌస్ అవుట్ చేస్తే మీకు చూడండి స్టోరేజ్ మోడ్ ఏమొచ్చింది? కాలమ్ స్టోర్ వచ్చింది. సో, బేసికల్‌గా జనరల్‌గా ఇండెక్స్ ఓకే. క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ చేస్తే మనకి స్టోరేజ్‌ది రో స్టోర్ వస్తది. బట్ ఇప్పుడేమొచ్చింది? కాలమ్ స్టోర్. ఎందుకంటే నేనేం క్రియేట్ చేశాను? ఆన్ టాప్ ఆఫ్ ది టేబుల్ కాలమ్ స్టోర్ ఇండెక్స్ అనేది క్రియేట్ చేశాను. కాబట్టి మీకిక్కడ కాలమ్ స్టోర్ వచ్చింది. అదే నేను సో, రెగ్యులర్ ఇండెక్స్ క్రియేట్ చేస్తాను. ఓకే. ఇంకో టేబుల్ అండ్ ఇక్కడ కూడా కొంత డేటా ఇన్సర్ట్ చేద్దాం. ఓకే. సో, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. డన్. ఇప్పుడు ఇండెక్స్ క్రియేట్ చేద్దాం. చూడండి ఇక్కడ జస్ట్ క్లస్టర్డ్ ఇండెక్స్ మాత్రమే. నాట్ కాలమ్ స్టోర్. ఓకే. ఇట్స్ డన్. ఓకే. ఎగ్జిక్యూట్. సో, జూమ్ చేద్దాం. ఇక్కడ క్లస్టర్డ్ ఇండెక్స్ స్కాన్ అవ్వడం. సో, మీరు అబ్జర్వ్ చేస్తే స్టోరేజ్ మోడ్ ఏమొచ్చింది? రో స్టోర్. ఓకే. ఇందాకడేమో సో, ఓకే. సో, పక్కన ఉంచుదాం. సో దట్ ఏదైనా డిఫరెన్స్ అనేది మీరు అబ్జర్వ్ చేయడం కావచ్చు. ఓకే. సో, జూమ్ చేద్దాం కొంచెం. ఓకే. సో, దీని మీద మౌస్ అవుట్ చేసి చూడండి. కాలమ్ స్టోర్ ఇదొచ్చేసరికి రో స్టోర్. చూడండి ఇక్కడ యాక్చువల్ ఎగ్జిక్యూషన్ మోడ్, ఎస్టిమేటెడ్ ఎగ్జిక్యూషన్ మోడ్ అండ్ స్టోరేజ్ మోడ్ వచ్చేసరికి రో స్టోర్. ఎందుకంటే ఇది జస్ట్ క్లస్టర్డ్ ఇండెక్స్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కాలమ్ స్టోర్ వచ్చేసరికి బ్యాచ్ మోడ్ అండ్ స్టోరేజ్ మోడ్ వచ్చేసరికి కాలమ్ స్టోర్ అన్నమాట. ఇలా మనకి సో, డిఫరెన్స్‌లయితే ఉంటాయన్నమాట. ఓకే. సో, కాలమ్ స్టోర్‌కి అండ్ కాలమ్ స్టోర్ ఇండెక్స్‌కి అండ్ రెగ్యులర్ ఇండెక్సెస్‌కి అన్నమాట. ఇలా రకరకాలుగా ఉంటది. సో, ఇంకా మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎస్పెషల్లీ ఎగ్జిక్యూషన్ ప్లాన్‌లో అయితే ఇంకా నేను చాలా వీడియోస్ చేయాల్సుంది. బట్ మనకి అనుకున్నంత రీచ్ రాలేదు కాబట్టి నేను ఇట్లా స్టార్ట్ చేసినాను. అంటే తక్కువ మంది చూస్తారన్నమాట. ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నా సరే రీచ్ అనేది చాలా తక్కువ ఉంటదన్నమాట. సో, దీనికి అందువల్ల బేసిక్‌గా నేనైతే వదిలేసాను. Thank you so much for watching. We'll catch you next video. Bye bye.